ఏపీ రాజకీయాల్లో ఆ ఇద్దరి నేతల వైరం సశేషం. అదేదో బార్డర్లో బాంబులు తుపాకుల మోత మోగినట్టు ఆ నియోజకవర్గంలో నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ఆయన ఏ పక్షంలో ఉన్నా పరిస్థితిలో మాత్రం మార్పు ఉండదు. తాజాగా ఈ ఇద్దరు నేతలు మళ్ళీ మొదటికే వచ్చేశారన్న టాక్ వినిపిస్తుంది. ఇంతకీ ఎవరా నేతలు, ఎందుకా మంటలు? సర్వేపల్లిలో పొలిటికల్ సలసల. నిత్యం పోరు, ప్రతిక్షణం జగడం. మాజీలు మళ్ళీ మొదలెట్టేశారా? నెల్లూరు పాలిటిక్స్ అంటేనే మస్తు మజా అన్నట్టుంటాయి. అనాదిగా వర్గపోరుకు పెట్టింది పేరుగా ఉన్న జిల్లా రాజకీయాల్లో సర్వేపల్లి స్టైలే సెపరేట్ అన్నట్టు. అందుకే జిల్లానే కాదు, ఏమండి ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. రాష్ట్రమంతా ఉలిక్కిపడి చూసేలా అక్కడి పాలిటిక్స్ నడుస్తుంటాయి. దానికి కారణంగా నిలుస్తున్నారు ఇద్దరు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి. పూటకో వివాదం, రోజుకో రచ్చతో ఇక్కడి రాజకీయాల్ని పెనం మీద అట్టుమాదిరిగా ఉడికిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి అంశమైన, రాష్ట్ర స్థాయి అంశమైన తమ దారి పోరుదారి అన్నట్టుగా తలపడుతున్నారు ఇద్దరు. అధికారంలో ఉన్నారు కాబట్టి సహజంగానే ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మొదట ఎంటర్ అయిపోతారు. వైసీపీపై పెద్ద పెద్ద బాంబులు నేస్తారు. ఇక ప్రతిపక్షంగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాకాని వెంటనే రెడీ అయిపోతారు. సోమిరెడ్డి మాట్లాడింది వాస్తవమా అవాస్తవమా అన్నది పక్కన పెడితే తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చేసి వెళ్తుంటారు. ఇలా ఎవరు ఏ పక్షంలో ఉన్నా ఈ పంచాయతీ మాత్రం కంటిన్యూ అవుతూ వస్తోంది. నిత్యం ఏదో ఒక అంశంపై ఇద్దరి మధ్య డైలాగ్ వార్ కామన్ అయిపోయిందట ఇక్కడ జనాలకు. తాజాగా ఓడిపోయి బయటున్న కాకాని గోవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో ప్రసంగించారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గత ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ వైసీపీ నేతల కాళ్ల కింద నలిగిపోయిందని, అందుకే తనపై సర్వేపల్లిలో అక్రమంగా 18 కేసుల్ని నమోదు చేశారని గుర్తు చేసుకున్నారు. వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తున్న తనను ఇబ్బందులు పెట్టేందుకు హిజ్రాలను కూడా వాడుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యల్ని చేశారు. పనిలో పనిగా కాకానిని కలిపేసుకొని 4 ఆరోపణలు ఎక్కువే చేసిన మాజీ మంత్రి అగ్గిరా చేశారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోతే బయట ఈయన ఊరుకుంటారా? అందుకే సోమిరెడ్డి చేసిన కామెంట్స్ కి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కాకాని గోవర్ధన్ రెడ్డి. పవిత్రమైన అసెంబ్లీలో సోమిరెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారంటూ అలిగేషన్స్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. 18 కేసులు పెట్టారని చెప్తున్న ఎమ్మెల్యేకి ఆ జాబితా చదివే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. మైనింగ్ లో వాటాలు ఇవ్వలేదని సోమిరెడ్డి దీక్ష చేశారు తప్ప అక్రమాలపై కాదంటూ ఎద్దేవా చేస్తూ రివర్స్ కౌంటర్లు వేశారు మాజీ మంత్రి. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా మరోసారి రాజుకున్న సర్వేపల్లి రాజకీయం ముందు ముందు ఏ సైడ్ తీసుకుంటుందో చూడాలి.